Hello everyone, welcome to Group Sadda YouTube channel. This is Riyaz. So AP Transco previous years questions nete తీసుకున్నాను. So electrical circuits subject కి సంబంధించి questions తీసుకున్నాను. So ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే without any formulas యూస్ చేయకుండా కాన్సెప్చువల్ ఓరియంటెడ్ అయితే ఒక్కొక్క క్వశ్చన్ ని సాల్వ్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే అందరికైతే షేర్ చేయండి ఎవరైతే ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో. సో వాళ్ళకి ఇది చాలా యూజ్ అయితే అవ్వచ్చు. వితౌట్ ఎనీ ఫార్ములాస్ ఓన్లీ కాన్సెప్చువల్ గా అయితే నేను ఈ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాను. సో అందరైతే లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. A wire has a resistance of 12 ohms. It is bent into the form of an equilateral triangle. ఒక వైర్ ఉంది. సో దీని వాల్యూ 12 ohms. మనం దీన్ని ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే మనం బెండ్ చేసాము. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఇది 4 ohms, ఇది 4 ohms, ఇది 4 ohms. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా. సో వాళ్ళు ఏమడుగున్నారు, ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ కార్నర్స్. ఇదొక కార్నర్, ఇదొక కార్నర్, ఇదొక కార్నర్. సో ఈ రెండింటికి మధ్యన ఎనీ టూ కార్నర్స్ మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ ఎఫెక్టివ్ కావాలి అన్నాడు. సో ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్ లో ఉన్నాయి. 4 + 4 8 వచ్చింది. దీనికి ఎలా ఉంది, ప్యారలల్ లో ఉంది. 8 × 4 / 8 + 4 8 × 4 / 12 4 1s are 4 3s are. So 8/3 option A is the correct answer. Okay, ohms. Second question, a voltage waveform V of t equals to V of t ఇచ్చాడు 12 × t² is applied across an L equals to 1 Henry inductor. For a t greater than 0, the initial current through it being 0, initial current IL at 0 equals to 0 అన్నాడు. So the current through the inductor for a t greater than or equals to 0 is, మనకు తెలుసు వోల్టేజ్ ఇండక్టర్ లో బేసిక్ రూల్ ఇది. సో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఈక్వల్స్ టు L × di/dt. సో కరెంట్ ఇండక్టర్ ఏమవుద్ది 1/L × ఇంటిగ్రల్ V of t × dt. ఓకే, సో L వాల్యూ ఎంత 1. సో 1/1 1 ఇంటిగ్రల్ I of t ఎంత V of t 12t² × dt. సో చూద్దాం ఇంటిగ్రేషన్. సో 12 కాన్స్టెంట్ బయటికి తీసుకున్నాను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ t² × dt ఏమవుద్ది, ఇంటిగ్రేషన్ ఆఫ్ t² × dt. సో 12 × t³/3. ఓకే, 3 1s are 3 4s are, so 4t³. So answer is 4t³. Option D is the correct answer. So చూద్దాం. As shown in the figure, 1 ohms resistor is connected across a source that has a load line. So load line value ఇచ్చాడు. సో V + I = 100 ఇచ్చాడు. సో క్వశ్చన్ అయితే, సో మెయిన్ ఆన్సర్ మనకి క్వశ్చన్ లోనే ఉంటుంది. సో క్వశ్చన్ అయితే ఎగ్జామ్ లో బాగా చదివి అర్థం చేసుకుంటే ఎంటైర్ ఆన్సర్ అనేది మనకి క్వశ్చన్ లోనే ఉంటుంది. సో ద కరెంట్ త్రూ ది రెసిస్టెన్స్ ఈజ్, సో ఇందులో పోయే కరెంట్ ఎంతో మనల్ని కనుక్కోమన్నాడు. సో మనం అందులో పోయే కరెంట్ కావాలి అంటే మనకి ఫార్ములా ఏంటి, I = సింపుల్, ఆ రెసిస్టెన్స్ అక్రాస్ గా ఉండే వోల్టేజ్ ఎంత V. సో V/R ఎంత 1. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, I = V. సో మనకి కరెంట్ కావాలి కాబట్టి సో V ప్లేస్ లో I సబ్స్టిట్యూట్ చేయాలి. I + I = 100. సో 2I = 100, I = 50 amperes. So option B is the correct answer. చూద్దాం. Assume ideal elements in the circuit shown below voltage VAB. సో ఈ VAB వోల్టేజ్ మనకి కావాలి. ఓకేనా. సో మనం ఏం చేయొచ్చు, సింపుల్ KVL. సో ఈ కరెంట్ ఇందులో మూవ్ అవుతుంది, మనకి KVL ఏం చెప్తుంది, సో మనకి KVL ఏం చెప్తుంది, దీంట్లోని వోల్టేజ్ డ్రాప్ ఈ రెండు గనక కలిపితే దేనికి ఈక్వల్, ఈ వోల్టేజ్కే కదా. ఇది ఒక రెసిస్టెన్స్, ఈ వోల్టేజ్ డ్రాప్ ఈ వోల్టేజ్ కలిపితే దేనికి ఈక్వల్, VABకే కదా. సో మనకు కావాల్సింది దీంట్లో ఫ్లో అయ్యే వోల్టేజ్, దీంట్లో ఫ్లో అయ్యే కరెంటు ఫ్లో సో ఆ కరెంట్ కి సంబంధించిన వోల్టేజ్ డ్రాప్ ఎంతో కనుక్కోవాలి. సో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, 3 amperes. వోల్టేజ్ ఎంత, V = I × R, 3 × 2 6 volts. V = I × R. సో సారీ, I = 1. సో 1 × 2 ఎంత 2 volts. కరెంట్ ఎంత 1 ampere. సో వోల్టేజ్ డ్రాప్ ఎంత 1 × 2 2 volts. సో ఇందులో వోల్టేజ్ ఎంత 5 volts. చూద్దాం, ఇది 0 అనుకుంటే 0 - 5 వచ్చేసి -5. ఓకే, 0 - 5 ఈ మైనస్ యాడ్ చేస్తే -5. సో ఇక్కడ -5 ఉంది, -5 + 2
ఇక్కడ వోల్టేజ్ ఎంత వస్తుంది -5 + 2 వచ్చేసి -3. సో VAB దగ్గర ఎంత వచ్చింది -3. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సింపుల్. దీనికి మనం సాల్వ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆ సర్క్యూట్ మీద వేసుకుంటే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సిరీస్ RL సర్క్యూట్ ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఈజ్. సో సిరీస్ RL లో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత 40 volts. ఓకే, అండ్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టెన్స్ ఈజ్, ఇండక్టెన్స్ అక్రాస్ గా వాల్యూ ఎంత 40 volts. వాళ్ళు ఇక్కడ ఏం ఫైండ్, దాని టోటల్ వోల్టేజ్ అక్రాస్ సిరీస్ సర్క్యూట్ ఈజ్, దీనికి అక్రాస్ గా టోటల్ వోల్టేజ్ అడిగారు. సో ఇది ఇమాజినరీ టర్మ్, ఇది రియల్ టర్మ్. సో మనకు వోల్టేజ్ ఫైండ్ ఎలా చేస్తాం, V టోటల్ ఎలా ఫైండ్ చేస్తాం, V టోటల్ స్క్వేర్ ఈక్వల్స్ టు VR స్క్వేర్ ప్లస్ VL స్క్వేర్. సో V టోటల్ స్క్వేర్ ఈక్వల్స్ టు VR స్క్వేర్ ఎంత 40 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్. సో 40 స్క్వేర్ ఎంత 1600 ప్లస్ 1600. ఓకే, సో రూట్ 1600 3200. ఓకే, సో 32 మనం చూడండి ఇంత పెద్ద వాల్యూని ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు VT. సో అక్కడ వాల్యూస్ చూడండి. సో VT ఏమవుద్ది, సో ఇక్కడ 10 స్క్వేర్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు 32గా రాసుకోవచ్చు, ఇంటూ 10 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో ఈ 2 zeros స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఎంత వస్తుంది వాల్యూ. సో 16 32ని ఎలా రాయొచ్చు 16 ఇంటూ 2గా రాయొచ్చు కదా. సో స్క్వేర్ రూట్ పోతే బయట 10 మిగిలింది. ఓకేనా, సో రూట్ 14 రూట్ 16 ఎంత 4. సో 4 ఇంటూ రూట్ 2 ఇంటూ 10. సో 10 ఇంటూ 4 40. 40 రూట్ 2 40 రూట్ 2 40కి రూట్ 2 వాల్యూ ఎంత 1.414. సో యాడ్ చేస్తే 56, డెఫినెట్లీ 56.56 అనే వోల్ట్స్ అనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ RLC సిరీస్ రెజోనెంట్ సర్క్యూట్ హ్యాస్ Q ఎంత ఇచ్చాడు, Q క్వాలిటీ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత ఇచ్చాడు. సో 15 అండ్ ద సోర్స్ వోల్టేజ్ ఈజ్ VS ఎంత ఇచ్చాడు 50 volts. The voltage across the capacitor is series RLC. Series RLC resonant circuit. మనకి ఫార్ములా ఏంటి, VC ఈక్వల్స్ టు QV ఇంటూ V ఇన్. సింపుల్. సో VC ఈక్వల్స్ టు QV ఎంత 15 ఇంటూ V ఇన్ ఎంత 50. సో 750 volts VC. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూద్దాం. ద స్విచ్ ఇన్ ద సర్క్యూట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. స్విచ్ ఇన్ ద సర్క్యూట్ అనేది లాంగ్ టైంలో ఎప్పుడు క్లోజ్ చేశారో తెలియదు. సో లాంగ్ టైం అయిపోయింది, స్టడీ స్టేట్ కి రీచ్ అయిపోయింది. ఇట్ ఈస్ ఓపెన్ T ఈక్వల్స్ టు 0. T ఈక్వల్స్ టు 0 ప్లస్ ద కరెంట్ త్రూ ద 1 మైక్రోఫారడ్ కెపాసిటర్ ఈజ్ అని అడిగాడు. సో ఇక్కడ చూద్దాం. సో స్విచ్ అయితే క్లోజ్ లో ఉంది. సో ఎప్పుడు క్లోజ్ చేసేది, స్టడీ స్టేట్ రీచ్ అయిపోయింది. సో స్టడీ స్టేట్ లో కెపాసిటర్ ఏమవుద్ది ఓపెన్ సర్క్యూట్. ఓకే, సో కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ మనకేమన్నాడు, కరెంట్ త్రూ ది 1 మైక్రోఫారడ్ కెపాసిటర్ అన్నాడు. సో ఓపెన్ సర్క్యూట్, ఇది క్లోజ్ లో ఉంది. సో ఓపెన్ సర్క్యూట్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ ఇది ఓపెన్, కెపాసిటర్ ఓపెన్ కాబట్టి సో ఇందులో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది. సో I ఈక్వల్స్ టు జస్ట్ V 5/4 + 1 5. సో 1 amperes. ఓకే, ఇందులో పోయే కరెంట్ ఎంత 1 amperes. ఓకే, సో 1 amperes ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇందులో డ్రాప్ ఎంత, సో 4 volts. సో కెపాసిటర్ అక్రాస్ కూడా ఎంత ఉంటుంది ±4 volts. చూద్దాం. ఇక్కడ VC at 0 minus ఈక్వల్స్ టు 4 volts ఈక్వల్స్ టు VC at 0 ప్లస్. ఎందుకు, కెపాసిటర్ డస్ నాట్ అలో సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్ కాబట్టి సో 4 volts అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో వాళ్ళు వెంటనే T ఈక్వల్స్ టు 0 ప్లస్ దగ్గర ద కరెంట్ త్రూ 1 మైక్రోఫారడ్ కెపాసిటర్ ఏమొద్ది. సో స్విచ్ అనేది ఓపెన్ చేశారు. స్విచ్ అనేది ఓపెన్ చేస్తే మనకి సర్క్యూట్ ఎలా వస్తుంది. సో మనం కెపాసిటర్ డస్ నాట్ అలో సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్ కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు ±4 volts. సింపుల్. సో మనకేముంది సర్క్యూట్ లో 4 ohms ఉంది. ఇంకా ఈ సైడ్ సర్క్యూట్ ఉండదు, ఎందుకని ఇది ఓపెన్ అయిపోయింది. సో ఇంకా దీనికి కనెక్షన్ ఉండదు. ఓకేనా, అందుకే ఇది వేసుకున్నాను. సో 4 volts. ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత, I ఈక్వల్స్ టు V/R. సో 4/4 1 amperes. జస్ట్ ఆఫ్టర్ క్లోజింగ్ ద స్విచ్ కెపాసిటర్ లో పోయే కరెంట్ ఎంత 1 amperes. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The time period of the third harmonic of power supply frequency in milliseconds is T equals to, we know that 2 pi by omega naught. 2
2π/ω0 అంటే 2πf. సో 2π క్యాన్సిల్, t ఈక్వల్స్ టు 1/f. ఎంత సప్లై ఫ్రీక్వెన్సీ అంటే మనకి స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ, మనకి ఇండియాలో స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత 50 హెర్ట్జ్, ఫారిన్ కంట్రీస్లో అయితే 60 హెర్ట్జ్ ఉంటుంది. మనకి ఇండియాలో ఫ్రీక్వెన్సీ ఎంత స్టాండర్డ్ వాల్యూ 1/50. సో వాళ్ళు అడిగింది మనకి మిల్లీ సెకండ్స్లో, ఇంపార్టెంట్ ఇది మిల్లీ సెకండ్స్లో మనం చెప్పాలి. మిల్లీ సెకండ్స్లో ఎలా చేయొచ్చు? సో 50 0.0 ఇంకో 00, సో 200 0, సో 0.02 వచ్చింది. మనకి మిల్లీలో కావాలి. సో మిల్లీలో కావాలంటే మనమే క్రియేట్ చేద్దాం. ఇంటూ 10⁻³ ఇంటూ 10⁻+3. సో ఈ రెండు యాడ్ చేసినా మనకి 10⁻0నే కదా. సో వాల్యూ ఏం చేంజ్ కాదు కదా. సో ఈ మిల్లీలో కావాలి కాబట్టి మిల్లీని అలాగే పెట్టుకున్నాం. సో దీంతో మల్టిప్లై చేద్దాం. సో 10³ 1000తో మల్టిప్లై చేస్తే 3 zeros ముందుకు వస్తుంది, 1 2 3. సో 200 మిల్లీ. ఓకేనా, సారీ 1 2 3. సో 20 మిల్లీ సెకండ్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూద్దాం. వాట్ విల్ బి ద షేప్ ఆఫ్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఏపీ ట్రాన్స్కో 2009లో ఇచ్చాడు. సో కొంచెం అనాలిసిస్ క్వశ్చన్, దీన్ని అయితే మనం ఈజీగా సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే దీనికి కేవీఎల్ రాద్దాం. సో ఓన్లీ కేవీఎల్. సో -VDC. ఓకే, సో కింద నుంచి వెళ్తున్నాం. సో -VDC -VM sin ωt ప్లస్, సో కరెంట్ ఇలా ఫ్లో అవుద్ది కాబట్టి సో ఇక్కడ ప్లస్, ఓకే, ప్లస్ L ఇంటూ di/dt ఈక్వల్స్ టు 0. సో వాళ్ళు ద షేప్ ఆఫ్ ద కరెంట్ షేప్ ఏమవుద్ది అని అడిగారు. సో ఇక్కడ చూద్దాం సింపుల్ గా, మనకి కరెంట్ ఇందులో ఎక్కడుంది? ఈ టర్మ్ లో ఉంది. సో మనకి ఈ టర్మ్ ఉంచుకుని మిగతా అంతా ఈక్వల్ టు అవతలకి పంపించేయాలి. సో L ఇంటూ di/dt ఈక్వల్స్ టు VDC ప్లస్ VM sin ωt. సో L వాల్యూ ఎంత? జస్ట్ L. సో di/dt ఈక్వల్స్ టు VDC/L మల్టిప్లై డివిజన్. సో ప్లస్ VM/L sin ωt. ఓకే, సో di/dt మనకు కావాల్సింది I కాబట్టి di/dt పోవాలి అంటే మనం ఇంటిగ్రేషన్ చేయాలి బోత్ సైడ్స్. ఓకే, సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్. I ఈక్వల్స్ టు ఇది కాన్స్టెంట్ వాల్యూ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుద్ది? VDC/L ఇంటూ t. ఓకే, ప్లస్ VM/L ఇంటూ ఇంటిగ్రల్ sin ωt. సో ఇంటిగ్రల్ cos ωt, ఇంటిగ్రల్ sin కి cos. ఓకే, సో దిస్ ఈస్ ద వాల్యూ. సో చూద్దాం. VDC/L ఇంటూ t ప్లస్ VM/L ఇంటూ cos ωt. చూద్దాం. సో VDC/L ఇంటూ t ఈ పార్ట్ చూడండి చాలా ఇంపార్టెంట్. సో ఈ పార్ట్ y ఈక్వల్స్ టు mx లాగా ఉంది కదా. సో స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ విత్ వాల్యూ ఎంత? VDC/L. సో అలాగే స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఇక్కడ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ రెండు ఉన్నాయి. ఓకే, సో ఇది జస్ట్ స్ట్రైట్ లైన్. సో ఈ వాల్యూ కనుక లేకపోతే అప్పుడు ఆప్షన్ సి అవుద్ది. బట్ ఇక్కడ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ నుంచి దానికి ఇంకొక వాల్యూ కాస్ వేవ్ కూడా యాడ్ అవుతుంది. సో మనకి ఏ వేవ్ ఫామ్? సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ప్లస్, చూడు ప్లస్ ఇంపార్టెంట్, ప్లస్ కాస్ వేవ్ ఏది అది. ఓకేనా, అండర్స్టాండ్? సో రెండు వేవ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ డి ఆప్షన్ అయితే 2 వేవ్స్ ఉన్నాయి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ స్టడీ స్టేట్ వాట్ విల్ బి ద కెపాసిటర్ వోల్టేజ్ C2 వోల్టేజ్ ఇఫ్ C1 అండ్ C2. సో వాళ్ళే మనకి ఇక్కడ ఇచ్చేసారు. C1 వాల్యూ అండ్ C2 వాల్యూ రెండు ఈక్వల్ అని ఇచ్చేసారు. సో స్టడీ స్టేట్ లో కెపాసిటర్ ఏమవుద్ది? ఓపెన్ సర్క్యూట్. సో రెండు ఈక్వల్ అయితే వోల్టేజ్ ఎలా డివైడ్ అవుద్ది? 2 సేమ్ వాల్యూస్ వోల్టేజ్ ఎలా డివైడ్ అవుద్ది? హాఫ్ హాఫ్, సింపుల్. సో ఇందులో V/2 డెవలప్ అవుద్ది, ఇందులో V/2 డెవలప్ అవుద్ది. సో ఈ 2 కలిపితే ఎంత? VA కదా. సో రెండు సేమ్ వాల్యూస్ అన్నారు కాబట్టి మనకి V/2 వచ్చింది. ఒకవేళ C1 ఈక్వల్స్ టు C2 అనకపోతే, C1 ఈక్వల్స్ టు C2 నాట్ మెన్షన్ చెప్పకపోతే మనం ఏం చేయాలి? వోల్టేజ్ డివిజన్ ఫార్ములా వేయాలి. ఓకే, వోల్టేజ్ డివిజన్ ఫార్ములా వేసి చేయాలి. ఓకేనా, సో చెప్పారు కాబట్టి ఎందుకు టైం వేస్ట్ చేయడం? సో C1 ఈక్వల్స్ C2. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సిరీస్ RL circuit is excited at t equals to 0 by closing a switch as shown in the figure. Assuming
by closing a switch as shown in figure, assuming zero initial conditions. Okay, so a series RL circuit is excited at t equals to 0 దగ్గర ఆ స్విచ్ క్లోజ్ చేశారు అని అర్థం. ఓకే, సో ఇంతకు ముందు t equals to 0 మైనస్ ముందు స్విచ్ ఎలా ఉంది, t equals to 0 మైనస్ ముందు స్విచ్ ఎలా ఉంది, ఓపెన్ లో ఉంది. సో ఇండక్టర్ లో పోయే కరెంట్ ఎంత, IL at 0 మైనస్ ఇండక్టర్ లో పోయే కరెంట్ ఎంత, ఓపెన్ లో ఉంది. సో నో కరెంట్ 0 ఆంపియర్స్. సో ఇండక్టర్ డస్ నాట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్. జస్ట్ ఆఫ్టర్ క్లోజింగ్ ద స్విచ్ కూడా ఇండక్టర్ లో పోయే కరెంట్ ఎంత, 0. ఎందుకు, ఇండక్టర్ డస్ నాట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్. ఓకే, సో ఇంతకు ముందు చూద్దాం. ఇంతకు ముందు ఎలా ఉంది మనకి, జస్ట్ ఆఫ్టర్ క్లోజింగ్ ద స్విచ్ ఇట్ t equals to 0 ప్లస్ జస్ట్ ఆఫ్టర్ ద క్లోజింగ్ ద స్విచ్ మనకి ఏమవుద్ది, ఇండక్టర్ డస్ నాట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్ కదా. సో ఇందులో కరెంట్ ఏం ఉండదు, 0 ఉంటుంది. ఎందుకు, జస్ట్ ఆఫ్టర్ క్లోజింగ్ ద స్విచ్. సో కరెంట్ 0 అంటే దీనికి అక్రాస్ వోల్టేజ్ డ్రాప్ 0 వోల్ట్. సో ఈ డైరెక్ట్ ఈ వోల్టేజ్ దేనికి అపేర్ అవుద్ది, ఇండక్టర్ కి అపేర్ అవుద్ది. సో సప్లై వోల్టేజ్ ఈక్వల్స్ టు ఇండక్టర్ వోల్టేజ్ ఫార్మ్ అయింది L into di/dt. సో ఈక్వేషన్ 1. ఓకే, ఈ డ్రాప్ ఉండదు, కరెంట్ 0, జస్ట్ ఆఫ్టర్ క్లోజింగ్ ద ఇండక్టర్ డస్ నాట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్ కదా. సో ఈ డ్రాప్ లో, ఈ రెసిస్టెన్స్ లో డ్రాప్ ఉండదు. సో ఈ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఇండక్టర్ వోల్టేజ్. సో ఈ కేసు సో కాస్త టైం అయిపోయింది. సో ఇండక్టర్ అలౌస్ ద కరెంట్, స్లోలీ ఇండక్టర్ అలౌస్ ద కరెంట్. సో కాస్త టైం తర్వాత మనకి KVL అప్లై చేద్దాం. సో -V ప్లస్, సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకు, స్విచ్ క్లోజ్ అయిపోయింది. సో చాలా టైం అయింది. కాస్త టైం అయ్యాక ఫార్ములా ఏమవుద్ది, R into I. సో ప్లస్ L into di/dt ఈక్వల్స్ టు 0. సో మనకి ఏం కావాలి, d2i/dt² కావాలి. సో ఇది ఇక్కడ ఉంచుకొని మిగతా అంతా అవతలకి పంపించేద్దాం. సో L into di/dt ఈక్వల్స్ టు V minus R into I. ఓకే, సో di/dt V/L minus R/L into I. ఓకే, సో ఇక్కడ చూద్దాం, మనకి d2i/dt² కావాలంటే దీన్ని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేద్దాం. సో d2i/dt². సో V/L అనేది కాన్స్టెంటా కదా, V/L జస్ట్ వోల్టేజ్ బై ఇండక్టెన్స్ కాన్స్టెంట్ వాల్యూ. డిఫరెన్షియేట్ చేస్తే ఏమైపోద్ది, వాల్యూ 0 అయిపోద్ది. మైనస్ R/L సో ఇంటూ di/dt. మనం చేసేది I కి కదా, I with respect to t కాబట్టి. సో di/dt. ఓకే, సో d2i/dt² వాల్యూ ఏమవుద్ది, మైనస్ R/L ఇంటూ di/dt వాల్యూ ఎంత, di/dt వాల్యూ ఎంత, V/L. ఓకే, V/L. సో V/L. సో మైనస్ RV/L². సో ఆప్షన్ D is the correct answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Determine the current through the capacitor during steady state. స్టడీ స్టేట్ లో కెపాసిటర్ త్రూ కరెంట్ మనం కనుక్కోవాలి. చూద్దాం, ఇక్కడ స్టడీ స్టేట్ అంటే కెపాసిటర్ ఏమవుద్ది, ఓపెన్ సర్క్యూట్. సింప్లీ కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ గా బిహేవ్ చేస్తుంది. ఓపెన్ సర్క్యూట్ అంటే అక్కడ ఒక ఎలిమెంటే లేనట్టు, ఓపెన్ సర్క్యూట్ అందులో ఏం కరెంట్ పోనట్టు. సో కరెంట్ పోకపోతే వాల్యూ ఎంత, 0. సింపుల్. ఆప్షన్ B is the correct answer. చూద్దాం, ఇన్ ద సర్క్యూట్ షోన్ బిలో ద వాల్యూ ఆఫ్ I of 0 ప్లస్ అండ్ I of ఇన్ఫినిటీ. సో అక్కడ కెపాసిటర్ ఇచ్చాడు. సో U of t అంటే, U of t మీనింగ్ మీకు తెలుసా, U of t అంటే t ఈక్వల్స్ టు 0, t గ్రేటర్ దెన్ 0 వచ్చేసి వాల్యూ 1 ఉంటుంది, t లెస్ దెన్ 0 వచ్చేసి వాల్యూ 0 ఉంటుంది. లైక్ ఏ స్విచ్ లాగా. ఓకే, స్విచ్ ని మనం t ఈక్వల్స్ టు 0 దగ్గర స్విచ్ ఆన్ చేసాం, t ఈక్వల్స్ 0 ముందు స్విచ్ ఆన్ చేయలేదు. సో యూనిట్ స్టెప్ సిగ్నల్ ఈక్వల్ మీనింగ్ వచ్చేసి ఇది. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ద వాల్యూస్ ఆఫ్ I of 0 ప్లస్ I of ఇన్ఫినిటీ. ఓకే, ఇంతకు ముందు U of t వాల్యూ ఎంత, ఇక్కడ 0. సో ఇక్కడ 0 అంటే ఈ వాల్యూ కూడా ఏమవుద్ది, ఇంతకు ముందు 0. ఈ వాల్యూ 0 అంటే సప్లై ఉందా, లేదు. సప్లై లేకపోతే అసలు కరెంట్ ఏం ఫామ్ అవుద్ది, అవ్వదు. సో కరెంట్ ఏమవుద్ది, కరెంట్ ఫామ్ అవ్వకపోతే వోల్టేజ్ ఏంది, V కెపాసిటర్ అక్రాస్ గా వోల్టేజ్ ఏంది, VC at 0 మైనస్ ఈక్వల్స్ టు 0 వోల్ట్ ఈక్వల్ టు VC at 0 ప్లస్ ఇండక్టర్ కెపాసిటర్ డస్ నాట్ హావ్ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్. ఇవన్నీ t ఈక్వల్స్ టు 0 దగ్గర సప్లై అయితే ఇచ్చాము. ఓకే, U of t కాబట్టి. సో ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది, సో 2 into e power minus t ఉంటుంది సప్లై. సో ఎప్పుడైతే మనం సప్లై ఇచ్చాము, కెపాసిటర్ డస్ నాట్ హావ్ సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్. ఇంతకు ముందు కెపాసిటర్ లో వోల్టేజ్ ఎంత ఉంది, సో 0 వోల్ట్ అయితే ఉంది. సో సర్క్యూట్ ఎలాగో వేసుకున్నాం, 2e power minus t. ఓకే, ఇది 1 ohm. సో ఇండక్టర్ ఎలా ఉంది, షార్ట్ సర్క్యూట్ లో ఉంది. ఎందుకు, ఇంతకు ముందు ఇండక్టర్ వోల్టేజ్ ఎంత, కెపాసిటర్ వోల్టేజ్ ఎంత, ఎందుకంటే కెపాసిటర్ డస్ నాట్ సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్ కాబట్టి. ఇంతకు ముందు కెపాసిటర్ వోల్టేజ్ ఎంత, 0 వోల్ట్. 0 వోల్ట్ అంటే సడన్ అది షార్ట్ సర్క్యూట్ కదా, 0 వోల్ట్ ఉంది. సో ఇందులో కరెంట్ ఏమవుద్ది, సో కెపాసిటర్
IC at 0 just after closing the switch ఎంత సో 2 into e power minus t by 1 సో IC at 0 plus ఎంత 2 into e power minus t వాల్యూ ఓకే సో IC at 0 plus వచ్చేసింది ఇన్ఫినిటీ దగ్గర సో ఇన్ఫినిటీ అంటే మళ్ళీ కెపాసిటర్ ఇన్ఫినిటీ దగ్గర ఏమవుతుంది స్టడీ స్టేట్కి రీచ్ అయిపోయింది స్టడీ స్టేట్కి రీచ్ అయిపోతే కరెంట్ ఎంత సింప్లీ 0 ఓకే కరెంట్ 0 సో ఇక్కడ చూద్దాం ఫస్ట్ వన్ వాల్యూ ఉండాలి సెకండ్ వన్ 0 ఉండాలి సో ఫస్ట్ వన్ వాల్యూ ఉండాలి సెకండ్ వన్ 0 సో డెఫినెట్లీ దిస్ ఈస్ ద ఆన్సర్ సింపుల్ సో మనం IC of 0 plus కూడా సాల్వ్ చేసి చూద్దాం సో 2 into e power minus సో t 0 కదా IC of 0 plus t 0 పెట్టాలి సో 0 e power minus 0 e power 0 1 సో 2 amperes సో ఆప్షన్ D is the correct answer ఓకే సో ఏపీ ట్రాన్స్కోలో అడిగిన కొంచెం హార్డ్ క్వశ్చన్స్ అయితే ఇవి సో ఈ క్వశ్చన్స్ మోడల్స్ అనేవి ఎవరి అప్కమింగ్ ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అందరూ అయితే మంచిగా ప్రిపేర్ అయితే అవ్వండి సో మా గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి సో త్వరలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోర్స్ స్టార్ట్ అవుతుంది సో అందరూ కూడా ఎన్రోల్ అయితే అవ్వండి సో ఫార్ములాస్ అవసరం లేకుండా కాన్సెప్చువల్ ఓరియంటెడ్గా అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తాం A to Z సో మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని రేపు ఎగ్జామ్లో స్ట్రక్ అయ్యి ఇబ్బంది పడకుండా మేమైతే మొత్తం కాన్సెప్చువల్ అయితే మీకు చెప్తాం సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ